హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. కార్తీక మాసం లాస్ట్ రోజు అనమాట. ఇంకా ఆకాశ దీపం కూడా లాస్ట్. ఇంకా దీని తర్వాత అయితే మనం ఆకాశ దీపం పెట్టాం ఫ్రెండ్స్. కార్తీక మాసం మాత్రమే మనం గుళ్ళల్లో ఆకాశ దీపాలు పెడతారనమాట. మన ఇంట్లో కూడా మనం రెగ్యులర్గా దీపాలు పెట్టుకుంటాం. బట్ కంపల్సరీగా అయితే మనం ఈ కార్తీక మాసాన మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి 3 or 4 లేచి మనం 6 లోపల అయితే మనమైతే ఇళ్ళల్లో దీపాలు పెట్టుకుంటాం. అలాగే గుళ్ళకు కూడా వెళ్ళి దీపాలు పెట్టుకుంటాం. అలాగే మార్నింగే కాదు, ఈవినింగ్ కూడా 6 అనేసరికి మనం టెంపుల్స్ దగ్గర అలాగే మన ఇంట్లో కూడా దీపాలు పెట్టుకుంటాము. అలాగే గుళ్ళలో కూడా ఈ కార్తీక మాసం నెలలు కూడా ఖచ్చితంగా ఆకాశ దీపం అయితే ప్రతి గుళ్ళో పెడతారనమాట. సో ఎందుకు అంటే మన పితృదేవతల కోసం అనమాట ఫ్రెండ్స్. మనం ఈ ఆకాశ దీపం పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటి అని మనం అనుకోవచ్చు. వాళ్ళకైతే ఇప్పుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణకి వెళ్తారనమాట. సో మనకి 12 months ఎలాగో వాళ్ళకి అలాగా మన 12 months వాళ్ళకి ఒక రోజు లెక్క అనమాట. సో నైట్ నుంచి మార్నింగ్ అనమాట, అంటే రాత్రి నుంచి పగలకి వెళ్ళే విధానం అనమాట. సో అందుకని చెప్పేసి మనం పెట్టే ఈ ఆకాశ దీపం ద్వారా వాళ్ళకైతే స్వర్గప్రాప్తి లభిస్తుంది ఫ్రెండ్స్. స్వర్గానికి దావని తెరుస్తారనమాట. సో ఈ దీపం ద్వారా వాళ్ళైతే వెళ్తారు. అలాగే మనం ఈ కార్తీక మాసంలో మన పితృదేవతలకి ఏంటి, మన విధానంగా ఏంటి, మనం చేసే దానాలన్నీ కూడా దీపదానం ఏంటి, శాలిగ్రామ దానం ఏంటి, అలాగే గోదానం, భూదానం అని చెప్పేసి కూడా కొంతమంది చేస్తారు ఇలాంటి టైంలో కార్తీక మాసంలో. అలాగే వ్రతాలు కూడా చేసుకుంటారు, కళ్యాణాలు చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి కార్తీక మాసంలో చాలా విశిష్టత అన్నమాట. చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. మిగిలిన రోజుల్లో ఇవ్వవా అంటే ఇస్తాయి ఫ్రెండ్స్, కానీ కార్తీక మాసంలో అతి విశిష్టత అన్నమాట. వీటన్నిటికీ కూడా మనం చేసే పాపకర్మలన్నిటికీ కూడా ఈ కార్తీక మాసాన ఆ దేవుడు మనకైతే ఒక అవకాశాన్ని ఇచ్చాడనమాట. ఇలా దీపాలు పెట్టుకోవడం వల్ల, అలా దానాలు ఇవ్వడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోయి మనకి మంచి జరుగుతుందని చెప్పేసి అంటారనమాట. అలాగే మన పితృదేవతలకు కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ, నాయనమ్మ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. మనం ఒకళ్ళ మంచి కోరుకుంటే మనకి మంచి జరుగుతుందని, ఒకళ్ళ చెడు కోరుకుంటే మనకి చెడు జరుగుతుందని. అందుకే ఎప్పుడు కూడా ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వకండి ఫ్రెండ్స్. కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్మండి. ఆయన ఖచ్చితంగా మీకు మంచే చేస్తాడు, మంచే జరిగేలా చూస్తాడు. మీరు ఎప్పుడూ కూడా ఒక నలుగురి మంచి కోరండి, నలుగురి కడుపు నింపండి. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు మంచి చేసి తీరుతాడు. ఇది నా నమ్మకం. నా చిన్నప్పటి నుంచి నేను నమ్ముతూ వస్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఒకరికి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుందని నా నమ్మకం. ఇప్పటిదాకా నా నమ్మకం ఎప్పుడూ వమ్ము అవ్వలేదు. మీరు కూడా నమ్మండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నా వాళ్ళని చెప్పేసి మీరు ఎవరికి కూడా మీ విషయాలు ఖచ్చితంగా చెప్పకండి. ముందు ఖచ్చితంగా మీరు దేవుడికి చెప్పాలి ఫ్రెండ్స్, మనుషులకు కాదు. ఎందుకో తెలుసా, దేవుడికి చెప్పడం వల్ల మీ కష్టాన్ని ఆయన గుర్తించి మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తాడు. కానీ మనుషులు అలా చేయరు ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేయరు. ఎందుకో తెలుసా, మీరు చెప్పిన ఆ మాటలన్నీ కూడా తిప్పి మళ్ళీ మీ వాళ్ళకి చెప్పి మిమ్మల్ని ఇంకా కష్టాల పాలు చేస్తారే తప్ప మీకు మంచి చేయరు. అందుకే మనుషుల్ని నమ్మకండి, దేవుణ్ణి నమ్మండి. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్లో ఉండి తీరుతారు. థ్యాంక్ యూ.